ప్రేమ కనికరం కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా తండ్రి, ఇంత చక్కటి సమయాన్ని మా అందరికీ అనుగ్రహించారు. అంత మాత్రమే కాకుండా నాయన, మీ విలువైన వాక్కులు మా అందరికీ అనుగ్రహిస్తూనే ఉన్నారు. విన్న ఏ మాటను మేము విడిచిపెట్టక నాయన, ప్రతి మాటలో దాగి ఉన్న మీ మనస్సును మేము అర్థం చేసుకుని, వాటి ప్రకారం మా బ్రతుకుల్ని కట్టుకుని ఉన్నతంగా ఫలించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మీ పాదాల చెంత మొరపెడుతున్నాము తండ్రి. మీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ మెండుగా ఉంచండి. మీ విలువైన మాటల చేత మా బ్రతుకులను హెచ్చరించండి, ప్రేరేపించండి, పురిగొల్పమని అర్థిస్తూ మీరే మహిమ పొందుకోమని క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఎప్పటి వరకు తమ్ముడు అశోక్ నిజంగా అద్భుతమైన విశేషమైన సంగతులు మనందరితో కూడా పంచుకోవటం జరిగింది. ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది మేధావులుగా పిలువబడుతున్నారు. మేమందరం కూడా లోకంలో గొప్ప గొప్ప చదువులు చదివామని చెబుతున్నారు. అయితే వారి నోట ఎప్పటికీ రాని మాటలు, వారి నోట ఎప్పటి వరకు వినని మాటలు మనమందరం కూడా తమ్ముడి నోట ద్వారా విన్నాం. ఈరోజు సత్యం చెప్పేవాళ్ళు, వాస్తవం చెప్పేవాళ్ళు సమాజానికి ఎలా కనబడతారంటే, వాళ్ళు చిన్నవాళ్ళుగానే తక్కువగానే కనబడవచ్చు. కానీ బుర్ర మనసు పెట్టి ఆలోచిస్తే ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు, ఎవరు నిజాలు మాట్లాడుతున్నారు, ఏది నిజం అన్న సంగతి ప్రపంచానికి అర్థమవుతుంది. అలా ప్రపంచానికి అర్థం కాలేదు. ఇకపోతే ఈరోజు ప్రపంచంలో దేవుణ్ణి నమ్మామని చెప్పుకున్న ప్రజలు కోకొలలుగా మనకు కనబడుతున్నారు. అది ఏ విశ్వాసంలో అయినప్పటికీ, ప్రతి విశ్వాసంలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము దేవుణ్ణి నమ్మాము, మేము భక్తి చేస్తున్నామని చెబుతున్నారు. అయితే అసలు వారు చేసేది భక్తా కాదా అన్న వాస్తవాన్ని తెలుసుకోలేని పరిస్థితులు ఈరోజు మనుషులందరూ కూడా ఒక వెర్రి జ్ఞానంలోకి వెళ్ళిపోతున్నట్టుగా మనకు కనబడుతుంది. అసలు భక్తి అంటే ఏంటి? ఎందుకు దేవుణ్ణి నమ్మాలి? దేవుణ్ణి నమ్మిన తర్వాత మనలో జరగవలసిన కార్యక్రమాలు ఏమిటి? ఈ వాస్తవాలు ఈరోజు బైబిల్ పట్టుకున్న క్రైస్తవులకు కూడా అర్థం కాలేదంటే ఆశ్చర్యం కాదండి. బాగా ఆలోచించండి. నిజంగా ఈరోజు పోనీ కనీసం బైబిల్ పట్టుకున్న క్రైస్తవులు మేము దేవుణ్ణి నమ్మాం, యేసుక్రీస్తు వారిని నమ్మాం, అయితే ఏంటి? అయితే ఏంటి? యేసుక్రీస్తు నమ్మాం, అయితే ఏంటి? మరి చెప్పాలి కదండి. యేసుక్రీస్తు నమ్మానంటే నీలో ఒక స్పెషల్ కనబడాలి, ప్రత్యేకత కనబడాలి. ఏది? యేసుక్రీస్తును నమ్మటం భక్తి, వెరీ గుడ్, కాదనటం లేదు. కానీ యేసుక్రీస్తు వారు కానీ బైబిల్ కానీ ఏం చెప్పింది ఆ భక్తి గురించి? దేవుడి దగ్గరకు మనం వచ్చామంటే, దేవుడి దగ్గర మనం బ్రతుకుతున్నామంటే, దేవుడు ఉన్నామని మనం నమ్మాము అంటే, ఉన్నామని నమ్మామా? నమ్మామా నమ్మలేదా? నమ్మాం. ఇప్పుడు దాకా తమ్ముడు అదే చెప్పాడు, నమ్మకపోయినా నమ్మించేటట్టుగా చెప్పాడు వాస్తవాలు కనుక. ఉన్నాడు ఆయన. ఉన్నప్పుడు, దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు మరి ఆ ఉన్నవాడికి కావాల్సింది ఏంటి? ఆయనకి మనం ఇవ్వవలసింది ఏంటి? ఆయనకి మనం చేయవలసిన ఆరాధన ఏమిటి అని ఆలోచన చేస్తే మనకెన్నో వాస్తవాలు అర్థమయ్యాయండి. కానీ ఎవరు వింటారు చెప్పండి? ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? ఈరోజు ప్రపంచంలో ఏ పుస్తకం చెప్పనటువంటి భాష్యం, ఏ గ్రంథం చెప్పనటువంటి భాష్యం బైబిలు గ్రంథం మాత్రమే చెప్పింది. అందుకే బైబిలు గ్రంథానికి మేమందరం కూడా అభిమానులుగా మారాం. బైబిల్ గ్రంథాన్ని మేమందరం కూడా ఎందుకు పఠిస్తున్నాము, ధ్యానిస్తున్నాము, ప్రకటిస్తున్నాము, ఎందుకు మా హృదయంలో పెట్టుకునే వాటి కోసం మేము అన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే
అందులో ఉన్న వాస్తవాలు అట్లాంటివి. నిజాలన్నీ నిజాలు. నిజంగా భక్తి అంటే ఏంటి? దేవునికి మనం చూపించవలసిన ఆ విధి విధానం ఏంటో ఒక మాట నేను చూపించి ముందుకెళ్తాను చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనంలో ఏం చెబుతున్నాడు జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని పిల్లలారా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం ఏం చెప్తున్నాడు? 13వ వచనంలో యెహోవా ఏందంటే చెప్పాడుగా, యెహోవా అంటే ఏంటి? ఉన్నవాడు, అనువాడు, ఆది నుంచి ఉన్నవాడు, ఎప్పటికీ ఉండేవాడు. చెప్పాడుగా తమ్ముడు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఎప్పటికీ ఉండేవాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఆ ఉన్నవాడు యెహోవా అనుకుంటే ఇప్పుడు చెబుతున్నాడు యెహోవా యందు, ఆ దేవుని యందు భయభక్తులు గనక ఈరోజు మనుషులందరూ కలిగి ఉంటే, బాగా వినండి మీరందరూ కూడా, ఈరోజు ప్రపంచంలో మనుషులందరూ కూడా దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును అసహ్యించుకునేవాళ్ళట. బా, ఎలాంటి మాట చూడండి, ఎలాంటి మాట చూడండి. అంటే ఇప్పుడు నేను దేవుడిని నమ్మాను అనుకోండి, నాకు దేవుడంటే భక్తి ఉందనుకోండి, దేవుడంటే ప్రేమ ఉందనుకోండి, ఇప్పుడు నాకేమైనా చెడు కార్యక్రమం కానీ చెడు మాట నేను విన్నాను అనుకోండి, నాకు ఎట్లా ఉంటుందో తెలుసా? పాములు జర్రిలు పాకినట్టు ఉంటుంది నాకు. అది భక్తి అంటే. అర్థమైందని చెప్పే మాట. చెడు మాట మాట్లాడాలన్నా, చెడు కార్యక్రమం చేయాలన్నా, చెడు త్రోవలో మనం నడవాలన్నా అసహ్యం, యావగింపు వస్తుందట. యావగింపు, చే, అది భక్తి. అలా అనిపిస్తుందా? ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదేమనంటే మాట్లాడుతున్నారు. మీరేంటండి మాకు దేవుడి గురించి చెప్పేది? మీరేంటండి మాకు బైబిల్ గురించి చెప్పేది? మాకు తెలియదా? ఇదేనండి వచ్చిన పైచ్యం, ఇదేనండి. నాకు అన్నీ తెలుసు అనుకుని ఎప్పుడైతే మనిషి అనుకుంటాడో అప్పుడే వాడి పతనం ప్రారంభమవుతుంది. గుర్తుపెట్టుకోండి. నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? చెప్పు, ఏం తెలుసు నీకు? భక్తి అంటే ఏంటో తెలిసిందా? బైబిల్ పట్టుకున్నప్పుడు భక్తి అంటే ఏంటో తెలిసింది ఇప్పటివరకు నీకు? భక్తి అంటే గుడికెళ్ళి ప్రార్థన చేయటమా? భక్తి అంటే గుడికెళ్ళి పాట పాడటమా? భక్తి అంటే రెగ్యులర్గా చర్చికి ఆదివారం ఆదివారం చర్చికి వెళ్ళటమా? ఇది భక్తా? ఎవరు చెప్పారు? చెప్పాడు కదా. ఇప్పుడు దేవుడు యందలి భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని ఇంతకీ చెడుతనం అంటే ఏంటి చెప్పరా మీకు? దేవుడికి ఇష్టం లేని ఏ కార్యక్రమం అయినా, బాగా వినండి, రాసుకోండి కావాలంటే, దేవునికి ఇష్టం లేని ఏ మాట అయినా, ఏ కార్యక్రమం అయినా అది దేవుని దృష్టికి అసహ్యం, చెడు కార్యక్రమం. గుర్తుపెట్టుకోండి. చాలా అసహ్యమైనకి అది నువ్వు అసహ్యించుకో. నా తండ్రికి, నా దేవునికి ఇది ఇష్టం లేదంటే దాని జోలికి మనం పోకూడదండి. అది భక్తి. అది బైబిల్ చెప్పిన భక్తి. అది కన్న తండ్రిన దేవుడు మనందరికీ దిశానిర్దేశం చేసిన భక్తి. ఈ ప్రపంచాన్ని చూడాలనుకున్న భక్తి దేవుడు అదేనండి. ప్రియమైన దేవుని పిల్లల, కనీసం మీరైనా ఆలోచించండి. అందుకే అంటాడు అదే సామెతల గ్రంథంలో ముందుకెళ్తే 16వ అధ్యాయం 17వ వచనంలో మాట్లాడుతున్నాడు. చూడండి ఎవరు మాట్లాడుతున్నాడు. 16వ అధ్యాయం 17వ వచనంలో చెబుతున్నాడు చూడండి ఒకసారి. చెడుతనమును విడిచి నడవటం. బాబా, ఆ పదం చూడండి. చెడుతనమును విడిచి నడవటం. నడవటం అంటే బ్రతకడం, బ్రతుకు మారటం. నేను దేవుడి దగ్గరకు వచ్చానండి అంటే అర్థం ఏంటో తెలుసా? నా బ్రతుకుని మార్చుకున్నానండి. నేను యేసు ప్రభువుని నమ్మానండి అంటే నా మనస్సుని మార్చుకున్నానండి. నేను దేవుణ్ణి నమ్మానండి అంటే నాలో ఉన్న దుర్గుణాలను నేను సమాధి చేశానండి. నేను దేవుణ్ణి నమ్మాను అంటే దేవుల్లో ఉన్న సుగుణాలన్నిటిని నేను ఆపాదించుకున్నానండి. ఇది కదండి భక్తి. ఇలా ఎవరు భక్తి చేస్తున్నారు మీరు చెప్పండి? మనం చర్చిలకు వెళ్తున్నాం కదా, ఇక్కడ కూర్చున్న అందరూ కూడా చర్చికి వెళ్తున్నారు. మేము ఈ చర్చిలకు వెళుతున్నారు కదా, మీరు అక్కడున్న పరిస్థితులు బట్టి ఆలోచించండి. ఎవరైనా కానీ చెడుతనమును విడిచిపెట్టి, చెడుతనమును అసహ్యించుకుని చర్చికి వెళ్ళి యథార్థ హృదయంతో దేవుని ముందు మోకాళ్ళు ఉండేవాళ్ళు ఎంతమంది చెప్పండి? భక్తి ఫ్యాషన్ అయిపోయింది. భక్తి అధికారం కోసం భక్తి చేసేవాడు, డబ్బు కోసం భక్తి చేసేవాళ్ళు, స్వార్థం కోసం భక్తి చేసేవాళ్ళు, ఫ్యాషన్ కోసం భక్తి చేసేవాళ్ళు. బాబా నానా చెత్తంతా పడేసేయండి భక్తులు తీసుకొచ్చి. అందుకే చెబుతున్నాడు ఏమని? చెడుతనమును విడిచి
ఏమండి ఏమండి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎవరో చెప్తున్నారట, నీ అలంకారమును విడిచి గుళ్ళోకి రా. ఏ అలంకారం? నీ గాజులు పగలగొట్టుకుని, నీ బొట్టు తీసేసి, నీ అలంకరణ, నీ వస్త్రాలని తీసేసి తెల్లటి బట్ట కట్టుకుని లోపటికి రా. అలా చెప్పాడండి దేవుడు ఎక్కడైనా? ఇదిగోండి మీ చేతిలో బైబిల్ ఉంది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి చదువుకోండి. నేను చెప్పాను కదా ఈ మాట, అమ్మో పలానా వాళ్ళు ఇలా చెప్పారు, అది కాదండి. బైబిల్ పట్టుకోండి, చదవండి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట బైబిల్లో ఉంటే, మీ అలంకరణ, మీ బొట్టు, మీ గాజులు పట్టు పగలగొట్టుకున్న దగ్గరికి రండి, విడిచి నా దగ్గర రండి అన్న మాట మీరు బైబిల్లో చూపిస్తే మీరేం చేయమన్నా మేము చేస్తామండి. మీరేం చేయమన్నా చేస్తామండి. దేవుడే ఏమంటున్నాడు? మీ చెడుతనమును విడిచిపెట్టి రండి. అలా పిలిచేవాళ్ళు ఎవరు ఉన్నారు? పోనే అలా పిలిచేవాళ్ళు, దేవుడి దగ్గరికి ఆహ్వానించేవాళ్ళు ఉన్నారా? మీరు చెడుతనమును విడిచిపెడితే దేవుడి దగ్గరికి రండి, మీరు పాపిష్టి కార్యక్రమాలు చేస్తూ దేవుడి దగ్గరికి రావద్దు అనేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? నువ్వు చందా పట్టుకున్న దగ్గరికి రా, చందా పట్టుకు రాకుండా మాత్రం నా దగ్గరికి రావద్దు. విన్నారా? ఎందుకు వెళ్ళదండి? మన చెవుల్లో కొడతారండి ఈ మాటలే. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అది. మీ మార్పు ఎవరికి కావాలి చెప్పండి? మీ మార్పు దేవుడికి కావాలి. దేవుని యందు నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళకి కావాలి నీ మార్పు, నీ బ్రతుకు మార్పు, నీ జీవితంలో వెలుగు, తద్వారా ఒక ఉన్నతమైన మార్గాన్ని దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళే ఆ చక్కటి మార్పు వాళ్ళకి కావాలి. మిగతా వాళ్ళకి నీ డబ్బు కావాలి, మిగతా వాళ్ళకి ఇంకోటి కావాలి, ఇంకోటి స్వార్థం కావాలి, అన్యాయం కావాలి, అక్రమం కావాలి. ఆలోచించండి. అందుకే చెప్తున్నాడు. అవి చెప్పలేదు, కానీ బైబిల్ ఏం చెప్పాడంటే చెడుతనమును విడిచి ఇవి వెళ్ళాలని సమాజంలోకి. గుర్తుపెట్టుకోండి, ఈ సమాజంలోకి చొచ్చుకుపోవాలి ఈ మాటలు. స్కూల్స్లో చెప్పరండి ఈ మాటలు, గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని స్కూల్స్ పంపిస్తున్నారు కదా మీరు, రేయ్ చదువుకోకపోతే పోతావురా, రేయ్ స్కూల్కి వెళ్ళి నువ్వు చదువుకోకపోతే నాశనం అయిపోతావురా, నువ్వు వెళ్ళాలి స్కూల్కి, నీకు వేల ఫీజులు కడతాం. చెప్పరమ్మా ఈ మాటలు. రే మీ చెడుతనం విడిచిపెట్టనని స్కూల్లో ఎక్కడ చెప్పరండి. కానీ మన దేవుడు చెబుతాడండి మనకి, రే నాన్న చెడుతనం విడిచిపెట్టండి రా బైబిల్ చెబుతుంది. మరి మీ పిల్లల్ని రే బైబిల్ నేర్చుకోండిరా అన్నారా? అనవండి. రే దేవుడి దగ్గరకు వచ్చిన మోకాళ్ళు ఉండరా అంటావా మనం? అనవండి. భక్తి నేర్పవండి. ఏమైందండి భక్తి నేర్పకపోతే? ఏమీ కాదండి. అదే మనకు వచ్చిన దౌర్భాగ్యం. ఏం చెప్తాం చెప్పండి? సమాజానికి కావలసింది భక్తి, మనుషులకి కావలసింది దేవుడు. ఈ సభ్య సమాజాన్ని సంస్కరించాలంటే కావలసింది దేవుని భావజాలం ఈ సమాజానికి కావాలి, భక్తి కావాలి. ఆ భక్తి ఏంటంటే చెడుతనమును విడిచి నడవటం, చెడుతనమును విడిచిపెట్టి నడుచుట యథార్థవంతులకు రాజమార్గం. అంట చూడ, నా దారి రహదారి. అడ్డదారి ఎవరిది? అడ్డదారి ఎవరిదో తెలుసండి? నామకార్థ భక్తులు అడ్డదారి. కానీ ఎవరికి రాజమార్గం, ఎవరికి రహదారంటే యథార్థంగా చెడుతనమును విడిచిపెట్టి బ్రతికేవాడికి, యథార్థవాదికి అది రాజవీధి అండి. రాజవీధి, అది రాజమార్గం. అలా బ్రతుకుతున్నారా? నా రాజమార్గం యథార్థత అండి. నా రాజమార్గం ఏంటో తెలుసా? చెడుతనమును విడిచిపెట్టి బ్రతకటం అండి. అది దేవుని కోసం బ్రతకటం అంటే, అది భక్తి చేయటం అంటే. అందుకే తర్వాత అంటాడు, ఒకటి ప్రవర్తనను కనిపెట్టుకునివాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. గుర్తుపెట్టుకో. నీ ప్రాణాన్ని ఎప్పుడు కాపాడుకుంటావంటే, నీ జీవితాన్ని ఎప్పుడు భద్రం చేసుకుంటావంటే, నీలో దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలన్నిటినీ తీసివేస్తే అది భక్తి అనుకుంటే, అది దేవుణ్ణి ప్రేమించటం అనుకుంటే, నీలో దేవునికి ఆటంకంగా ఉన్న అది ఏదైనా సరే దాన్ని పక్కన పెట్టడం దేవుణ్ణి ప్రేమించటం అనుకుంటే అది చేయండి. అప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. ఇక్కడ కూడా, తద్వారా అక్కడ కూడా. గుర్తుపెట్టుకోండి, అక్కడ కూడా. అదండి దేవుడు చెప్పింది. ఇన్ని మాటలు చెబుతుంటే ఈ రోజున సమాజం అంతా కూడా ఒకళ్ళు వింటే బాగుండండి, చెవి పెట్టి వింటే బాగుండండి, ఆలోచించేవాళ్ళు, మార్చుకునేవాళ్ళు. కానీ మీకేం తెలుసు అంటున్నారు. మీకేం తెలుసు. ఇంతకీ మనకేం తెలుసు చెప్పండి? ఇలా తెలుసా? పోనీ ఇప్పుడు నేను చెప్పిన మాటలు, బైబిల్ చెప్పిన మాటలు సమాజంలో భక్తులు తెలుసా? ఇక భక్తులకే తెలియకపోతే ప్రపంచానికి ఎవరు తెలుస్తుంది చెప్పండి? అంతే కదండి. అందుకే ఎప్పుడు కూడా ఈరోజు ఈ భూమి మీద బ్రతికే మనుషులందరూ కూడా నాకేమీ తెలియదు దేవుడా, నాకు జ్ఞానాన్ని ఇవ్వంటే నీకు అన్నీ తెలుస్తాయి. కానీ మనిషి ఎట్లా అంటాడంటే, నాకు అన్నీ తెలుసు, నువ్వు నాకు చెప్పేదేంటి?
నీకంటే నాకు ఎక్కువే తెలుసు. ఏంటి ఎక్కువ తెలుసా? అయితే తమ్ముడు కొన్ని మాటలు చెప్పాడు ఇందాక. భూమిని ఎవరు చేశారో చెప్పు. అన్నీ తెలుసు అన్నావుగా. గూగుల్లో దొరుకుతుంది, నిజమే. గూగుల్ ఏం దొరుకుతుంది? గూగుల్ ఏం దొరుకుతుంది? అమెరికా దేశాన్ని ఎవరు కనిపెట్టారు? గూగుల్లో దొరుకుతుంది. ఏమండి, పలానా ఫ్రిడ్జ్ని ఎవరు కనిపెట్టారు, ఎప్పుడు ప్రవేశపెట్టారు? గూగుల్లో దొరుకుతుంది. అవి నీకు తెలుసేమో. అవన్నీ విషయాలు చిన్న విషయాలు. మరి కన్నులెత్తి పైకి చూస్తే ఆకాశాన్ని ఎవరు చేశారు తెలుసా? తెలీదు. భూమిని ఎవరు చేశారు తెలుసా? నీకు తెలీదు. పోనీ బొప్పాయి చెట్టుని ఎవరు చేశారు తెలుసా అంటే తెలీదు. పోనక్క అక్కడ ఆ చెట్టు ఏంటంటే పనస చెట్టు ఎవరు చేశారు తెలుసా అంటే తెలీదు. ఎవరు చేశారు చెప్పు. తెలుసు అన్నావు కదా, అన్నీ తెలుసు అన్నావు కదా. ఇలా అడిగితేనండి ఈ విశ్వంలో ఎన్నో చరాచర జీవరాశులు ఉన్నాయి. పంచభూతాలు కలిగిన ఈ ప్రకృతి ఉంది. ఈ ప్రకృతిలో ఉన్న సుమారు 84 లక్షల జీవరాశులు పైగా బ్రతుకుతున్నప్పుడు ఆ 84 లక్షల జీవరాశులను చేసింది ఎవరో చెప్పు. వాటి వెనకాలన్న హస్తం ఎవరిదో చెప్పమనండి ఈ ప్రపంచాన్ని. మరి తెలుసన్నావు. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు చూడండి ఒకసారి, అపోస్తలుడైన పౌలు గారి ద్వారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడండి? ఒకడు తనకేమైనను తెలియను అని అనుకుంటే, బాగా వినండి, బైబిల్ని బాగా వినండి. ఏమండి, నిజంగా చెబుతున్నాను, మీ బ్రతుకులు సంస్కరించబడాలంటే, మీ కుటుంబాలు మారాలంటే మీరు మీ ఇంట్లో ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని ధ్యానించాలి, ఆ మాటల్ని అనుసరణలో పెట్టాలి. ఇది భక్తి, గుర్తుపెట్టుకోండి. అట్లాంటి భక్తి ఎక్కడుందో ఎత్తుకుని అక్కడికి వెళ్ళండి, మీరు బాగుపడతారు. లేదా చేసేదేమో లేదు ఈ కంచిదనాల్లో. అర్థమైందండి? అట్లాంటి మాటలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే, అట్లాంటి భక్తి మనకు నేర్పించే వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళండి. కష్టమైనా పర్లేదు, వెళ్ళండి, మీ బ్రతుకులు మారుతాయి. లేదంటే చేసేది ఏం లేదు. ఏం చెప్తున్నా అక్కడ? ఒకడు తనకేమైనను తెలియను. నీకు అన్నీ తెలిసిపోయినా? నాకు అన్నీ తెలుసు. ఏంటి వాడు చెప్పేది నాకు, ఏంటి వీడు చెప్పేది? అవును, వాడు చెప్పేది వీడు చెప్పేది ఏమి లేదు. కానీ మనందరికీ ఉన్నాడే పైవాడు ఉన్నాడే. పోనీ ఆయనకనే పిలిపించి ఆయన ఏం చెప్పాడు ఇనుపోనే, ఆయన చెప్పేది ఇను చాలు. ఆ పైవాడు ఎన్నో విషయాలు చెప్పాడుగా మన కోసం. ఆ పైన ఉన్నవాడు మనల్ని ఎప్పటికీ చూస్తున్నవాడు ఎన్నో చెప్పాడు మనందరి కోసం. అందుకే చెప్తున్నాడు, ఒకడు తనకేమైనను నాకు అన్నీ తెలుసు అని అనుకుంటేనట, తాను తెలుసుకోవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. తెలుసా మీకు? నాకు అన్నీ తెలుసని ఎవడైనా అన్నాడంటే వాడు పచ్చి అబద్ధికుడు అన్న సంగతి అక్కడే మీరు తెలుసుకోండి, గుర్తుపెట్టుకోండి. నాకేం తెలుసండి, ఏమండి కొన్ని విషయాలు ఉన్నాయి మీకు చెప్తాను అన్నాడు అనుకోండి, కొంచెం దగ్గర రానివ్వండి. నాకు తెలిసినవన్నీ ఎవరికి తెలియదు ఎప్పుడైతే అన్నాడో వాడితో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ సరౌండింగ్లో ఈ చుట్టుపక్కల నాకు మించిన వాడు ఎవడో లేడు. నేను చెప్పే సంగతులు ఎవడో చెప్పడనడా, ఆడితో కొద్దిగా వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం అనుకో. అదే చెప్తున్నాం మరి అక్కడ బైబిల్లో. తాను తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి, ఇంకను ఏమియో తెలుసుకొని వాడు కాదు. ఎవడు నాకు అన్నీ తెలుసు అనుకుంటే వాడికి ఏమీ తెలియదు రబ్బా అని దేవుడు చెప్తున్నాడు. వాడికి ఏం తెలీదు. ఏం తెలుసు ప్రపంచానికి? ఈరోజు దేవుడికే ప్రశ్నలు విధిస్తున్నారు. ఏమని? ఉన్నావా, ఉంటే కనిపించు అనేవాడు ఇంకొకడు కష్టం వస్తే, ఎక్కడున్నాడండి దేవుడు, చూపించండి, దేవుడిని చూపించాలా? దేవుడిని చూపించు అన్నవాడికి వెంటనే ప్యాట్మని చంప మీద ఒకటి లాగిబడి వేయకండి అంతే. వెంటనే అబ్బా అంటాడు, చూపించు. ఇది నువ్వు చూపిస్తే వెంటనే నీకు దేవుడిని చూపిస్తానండి అంతే. జ్ఞానోదయం అయిపోద్ది అంతే వెంటనే. అర్థమైందండి? ఇప్పుడు మనిషి దేవుడికి ప్రశ్న వేసి అంత ఎత్తికేదిగాడు కదండి. దేవుడు ఒక్క ప్రశ్న వేస్తే మనిషి సమాధానం చెప్పగలడా అండి? ఒక్క ప్రశ్న చూస్తారా? ఆయన ఏం ప్రశ్న వేసాడో చూస్తారా? మచ్చుకొకటి చూపిస్తాను ఈ సందర్భంలో. చూడండి, ఏమండి, ప్రసంగి గ్రంథము ఏమండి 11వ అధ్యాయం. బాగా వినండి, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఒకవేళ ఈ మానవ ప్రపంచానికి సంధిస్తున్న ప్రశ్న, ఇప్పుడు ఈ ప్రశ్నను తీసుకువెళ్ళవలసిన వారిది ఎవరో తెలుసా? క్రైస్తవుడు. దేవుని ద్వారా దేవుని పక్షాన ఒకాల్తా పుచ్చుకుని ఈ సమాజం మీదకి వెళ్ళి ఈ సమాజాన్ని నెగ్గదీసి అడగవలసిన వాడు క్రైస్తవుడు. చెప్పు, దేవుడు లేడంటున్నావు కదా,
ఉన్నా దేవుడి దగ్గరికి వెళుతున్నా లేనట్టుగా నువ్వు బ్రతుకుతున్నావు కదా. ఏంటి నీ బ్రతుకు? ఏంటి నువ్వు చేసే భక్తి? అందుకేనండి వీధి వీధినా తిరుగుతున్నాం, గడప గడప తొక్కుతున్నాం. సభల పేరిట, కార్యక్రమాల పేరిట, కరపత్రికల పేరిట ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, ఎందుకో తెలుసా? దేవుడు అంటే ఏంటో ఈ ప్రపంచానికి రుచి చూపించాలి. తండ్రి అయిన దేవుడు అంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలియపరచాలి. అందులో భాగంగానే కదండి ఒకనాడు కొదమ సింహం, యూదా గోత్రపు సింహం ఈ భూమి మీదకి వచ్చి గర్జించింది దేవుడి పక్షాన. అడిగింది, ఏంటి మీరు చేసే కార్యక్రమాలు? ఏంటి మీరు చేస్తున్న కార్యక్రమాలు? ఇది కాదు కదంటే పట్ట 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 పొళ్ళు కొరికిందండి ఈ సమాజం. ఇప్పటికంతేనండి. వాస్తవాలు చెబుతున్న వాడిని చూసి పొళ్ళు పట్ట 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 కొరుకుతున్నారు. వాస్తవాన్ని రుచించుకునే వాళ్ళు ఎవరు లేరు, ఆకలింప చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. దేవుడి దగ్గరకు వచ్చి వాళ్ళ బ్రతుకులు మార్చుకునే వాళ్ళు ఎవరు లేరు. వారి మనస్సులు మార్చుకుని దేవుని కోసం ఉన్నతంగా బ్రతికే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడున్నారంటే అందుకే ఈ ప్రపంచానికి ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఏమని? ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనంలో ఏమని చెబుతున్నాడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే? ఇప్పుడు అడుగుతున్నాడు చూడండి దేవుడు. చోలాలి గర్భమందు ఎముకలు. అయ్య బాబోయ్, ఇక్కడ పిల్లల కన్న తల్లులు ఉన్నారు చాలా మంది. మమ్మల్ని మోసారు మీరు. ఎస్, మమ్మల్ని అందరినీ మోసారు. ఎన్ని నెలలంటే 9 నెలలు మోసారు. మొదటి నెలలో అంత బరువుగా లేము మేము. మీ గర్భంలో ఉన్నప్పుడు మొదటి నెలలో అంతా బరువుగా లేవు. 2వ నెలకు వచ్చేసరికి కొంచెం బరువు ఎక్కాం. 3వ నెల వచ్చేసరికి ఇంకొంచెం బరువు ఎక్కాం. 4వ నెల వచ్చేసరికి ఇంకొంచెం బరువు ఎక్కాం. ఇప్పుడు బరువుతో పాటు వెడల్పు కూడా పెరుగుతుంది. నీ కడుపు అలాగే ఉందనుకోండి, పెరగకుండా. అమ్మలారా వినండి మీరు, ఎందుకంటే మగాళ్ళు మొయ్యలేరు కదా. ఈ కష్టం వాళ్ళకి తెలియదు. మోసారు కాబట్టి ఈ కష్టం మీకు తెలుస్తుంది. జాగ్రత్తగా ఆలోచించండి. ఒకవేళ మగవాళ్ళకు కూడా విజ్ఞత ఉంటే ఆలోచించాలి. ఏమండి, పెళ్లి చేసుకున్నప్పుడు కడుపు ఇంతే ఉంటుందండి, చిన్న కడుపు, చిన్న పొట్ట. ఎప్పుడైతే ఆ తల్లి గర్భవతి అయిందని తెలుసుకుందో రోజు రోజుకి నెల నెలకి ఆ కడుపు ఇలాగైపోద్ది. కొంతమంది కడుపులో అయిపోతుంది చూడండి, మగవాళ్ళ కడుపు కూడా అయిపోతున్నాడు, ఇంత అయిపోతుంది. ఏమండి, ఇప్పుడు ఆ బిడ్డ 9 నెలలు, ఆ బిడ్డ అందులో ఎలా పెరిగిపోతుంది కదండి. ఇంత పొట్ట, అంత పొట్ట ఎలా అయిందండి? పొట్టే కాదండి, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇదంతా వెడల్పైపోద్దండి. ఇలా తల్లి ఆ ఛాతి కానీ, ఆ కడుపు కానీ, పక్కటెముకలు కానీ. ఎప్పుడైనానండి ఇంతమంది పిల్లల కన్నాం కదండి, మనం ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం కదా. ఎప్పుడైనా ఏ తల్లి అయినా ఇంతమంది పిల్లల కన్నారు, ప్రసవ వేదన పడ్డారు, ఏమండి, బిడ్డలను మోసారు. నిజంగా అప్పటి వరకు పెరగని ఎముకలు ఎలా పెరిగాయి? ఎవరు పెంచారు? మగవాళ్ళకి పెరగవు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పక్కటెముకలు మగవాళ్ళకి పెరగవు, ఆడవాళ్ళకి మాత్రమే పెరుగుతాయట. అందుకే అడుగుతున్నాడు, ఒరే అమ్మా, లేకపోతే మేధావులను చెప్పుకునే విద్యులారా, నేను అడుగుతున్నాను. చోలాలి, నీ తల్లి గర్భం ఉన్నప్పుడు ఆ కడుపును, ఆ పక్కటెముకలను ఎన్లార్జ్ అంటే వెడల్పు చేసిన వాడు ఎవడురా చెప్పు? చోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలుసా? నువ్వు చేసే కార్యక్రమం ఇది. నువ్వు ఇబ్బంది పడకూడదని, ఆ కడుపు చిన్నగా ఉంటే నీ కడుపు పగిలిపోద్దని, ఆ ఎముకలు అలాగే ఉంటే ఆ బిడ్డ, ఆ ఉమ్మనీటిలో ఉన్న బిడ్డ కదులుతుంటే నీ ఎముకలు ఎక్కడ గాయపడతాయో, నువ్వు బాధపడతావని తెలిసి నిన్ను ప్రేమించిన నీ కన్న తండ్రి దేవుడు లేడంటాకి మాట నోరెలా వచ్చిందండి ఈ ప్రపంచానికి? లోపల బిడ్డ పెరుగుతుంటే, ఆ మాంసపు ముద్ద రోజు రోజుకి ఆకారంగా మలుచుకుంటుంటే ఎవరు నిర్మిస్తున్నారు నా కడుపులో నా బిడ్డను, నా ప్రతిరూపాన్ని అని ఈ ప్రపంచంలో ఎవరికైనా ఆలోచన ఉందా అండి? నోరుంది కదా అని, నాలుగుంది కదా అని డ్యాన్స్ వేపిస్తావా? డ్యాన్స్ తర్వాత నిన్నేపిస్తాడు డ్యాన్స్ అయినా. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు దేవుడి గురించి, భక్తి గురించి నీకు నచ్చినట్టుగా మాట్లాడతావా? తప్పు. మనకు నచ్చినట్టు ఎప్పుడు కూడా మాట్లాడ. గుర్తుపెట్టుకో, నీకేం తెలియదు అన్నట్టు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్తాడు, ఇను, నేర్చుకుని మాట్లాడు. దేవుడు చెప్పిందే మాట్లాడు. దేవుడు చెప్పంది ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదంటే. అందుకే అడుగుతున్నాడు ఆయన, చోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో అడగండి. పిండోత్పత్తి శాస్త్రవేత్తను అడుగుతారా? గైనకాలజిస్ట్ని అడుగుతారా?
ఈవెన్ ఇంటలెక్చువల్ అడుగుతారు, ఎవరిని అడుగుతారో మీరు అడగండి, మాకు తెలియదండి అంటారు. అవును, నీకు తెలియదని చెప్పాడు దేవుడు. ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమం కనుక అది. పోనేరా పోనీ, అంత నీకు అంత ఆలోచన రాలేదు కదా, ఇంకో ప్రశ్న అడుగుతారా నిన్ను, ఇంకో ప్రశ్న అడుగుతా, పోనీ దానికైనా చెప్పు. ఏంటయ్యా, ఏంటిదైనా చెప్పు అంటే గాలి, ఏంటి గాలి, గాలి అంటే లెక్కలేదు కదా నీకు, ఏంటి లెక్కలేదు. ఆఫ్టర్ ఆల్ నీటి బొట్టు, ఆఫ్టర్ ఆల్ గాలి, ఆఫ్టర్ ఆల్ గాలి చెయ్యమ్మా. ఆఫ్టర్ ఆల్ గాలి ఒక్క నిమిషం ఆగిందనుకో నీ ముక్కులోకి వెళ్లకుండా నిన్ను తీసుకెళ్తారు, ముక్కులో దూదులు పెట్టి నేను ఎక్కడికో తీసుకెళ్తారు. ఆఫ్టర్ ఆల్ కదా మరి నీకు, ఎందుకంటే నువ్వు చేయలేదుగా, నీకు కష్టం ఏంటో నీకు తెలియదు, నువ్వు చేయలేదు కదా, నీకు కష్టం ఏంటో తెలియదు, నీకు నచ్చినట్టుగా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావు ఆ గాలిని తీసుకుని. అందుకే దేవుడు అడుగుతున్నాడు, గాలి ఎటు నుంచి వస్తుందో, అసలు గాలి కనపడద్దా అండి, గాలి కనపడద్దా అండి, కనపడదు. కనపడని గాలి ఎటు నుంచి వస్తుంది ఇప్పుడు, అది దక్షిణపు గాల, ఉత్తరపు గాల, పడమటి గాల, తూర్పు గాల, ఎటు నుంచి వస్తుంది గాలి. గాలి ఏ త్రోవ నుంచి వచ్చునో ఈ ప్రపంచంలో మగాడనేవాడు చెప్పండి అంటున్నాడు. చెప్పమని ఎవడైనా, అది మీరు చేసే పని కాదు. గాలి మాటలైతే మాట్లాడతావు నువ్వు, కానీ గాలిని చేయగలవా? గాలి ఎటువైపు నుంచి వస్తుంది నువ్వు చెప్పగలవంటే చెప్పలేడండి మనిషి. మనిషి వలన ఏమవుతుంది, అసలు మనిషికి ఏమి తెలియదండి, శుద్ధ మొద్దు మనిషి. ఏం చేయగలడు, ఏమి చేయలేడు మనిషి. పైగా అన్నీ నేను చేసేస్తున్నట్టు ఫీలింగ్. మళ్ళీ ఏం చేసావు చెప్పయ్యా. ఈ ఇంట్లో ఇప్పుడు దుర్గారావు గారి పెద్దలడిల్లు ఉందండి, ఇదిగో బొప్పాయి చెట్టు ఉంది, జామ చెట్టు ఉంది, ఏమండి వెనకాల దానిమ్మ చెట్టు ఉంది, నేరేడు చెట్టు ఉంది, పనస చెట్టు ఉంది. ఆయన పిలిచి అడుగుతా, ఏమండి బావగారు, కృష్ణ గారు, వీటిలో ఏదైనా మీరు చేశారా అండి, వీటిలో మీది ఈ చెట్లు ఒక ఆకైనా మీరు చేశారని అడగండి, ఆయన అడగండి. పోనీ మీ ఇంట్లో మీరు చెట్లు పెంచుకున్నారు కదా, మల్లంటూ, గులాబీ చెట్టు, జామ చెట్టు, ఇంకో చెట్టు పెంచుకున్నారు కదా, మీరేమైనా చేశారా అండి? పెంచుకుంటున్నాం. ఎవరు పెంచారు? నువ్వు పెంచావా? ఏం చేసి పెంచావమ్మా చెప్పు, ఏం పెట్టి తయారు చేసావు చెప్పు. ఇది మన మన పనులు కాదండి, అసలు ఇలా ఆలోచించాలండి. ఇవి మన పనులు కావివి. అందుకే చెప్తున్నాడు, గాలి ఏ త్రోవ నుంచి వచ్చునో నీవు ఎరుగవు, నీకు తెలియదు, నీకు తెలియదు. ఎందుకు తెలియదు, ఎందుకు సమాజానికి తెలియదంటే అవి నువ్వు చేసే కార్యక్రమాలు కాదు, కానీ నువ్వు తెలుసుకోవలసినవి కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా నువ్వు తెలుసుకుంటుంది. కింద అన్నాడు, అదే అన్నాడు చూడండి. చూడండి ఇప్పుడు ఎలాగో ఇవి నీకు తెలియవు, ఎందుకంటే కొన్ని నా చేతిలో పెట్టుకున్న అన్ని నీకు చెప్తే నువ్వు మామూలుడు కాదుగా, విర్రవీగిపోతావు అని కొన్ని నా చేతిలో పెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు తెలుసుకోవలసిన వాటిని కూడా తెలుసుకోవట్లేదు నువ్వు, కానీ తెలుసుకోకూడని వాటిని తెలుసుకుంటున్నాడు మనిషి. తెలుసుకోవలసిన వాటిని తెలుసుకోవట్లేదట, తెలుసుకోకూడని వాటిని తెలుసుకుంటున్నాడు. అదే చెప్తున్నాడు చూడు కింద, ఏం చెప్తున్నాడు, అలాగుననే సమస్తమును, ఇప్పుడు ఏ మాట వినండి, సమస్తమును 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 నీ తల్లి గర్భంలో నిన్ను నిర్మించటం ఏంటి, లేదా నీ తల్లి నిన్ను మోస్తున్నప్పుడు ఆ పక్కటి ముక్కలను పెద్దగా చేయటం ఏంటి, లేదా ఆ తల్లి గర్భంలో ఆ ఉమ్మనీటి సంచిలో, ఆ సంచి నీటి సంచి అండి, నిజంగా ఆ నీటి సంచిలో బిడ్డ కదిలేటట్టుగా ఈత కొట్టే విధంగా దేవుడు చిత్రీకరించటం ఏంటి. అలాగా బిడ్డ లోపట ఉన్నప్పుడు ఏమంటే బిడ్డ బయటకు వస్తే ఏదో ఒక్క గిన్నె పట్టుకుని ఏమంటే 4 మెతుకులు అలా పిసికి నీ పిల్లోడికి పెడతావు, పట్టిస్తావు పాలు. మరి కడుపులో 9 నెలలు ఉంది కదా బిడ్డ, ఎప్పుడైనా నువ్వు తినిపించావు నీ బిడ్డకి? నిజం చెప్పండి, తల్లు ఉన్నారు కదా మీరు చెప్పండి, ఇప్పుడు తండ్రులు ఉన్నారు కదా, అయ్యగారులు ఉన్నారు కదండి, మీరు ఎప్పుడైనా కడుపులో చేయబెట్టి లోపల పెరుగుతున్న బిడ్డకి ఏమన్నా తినిపించారా మీరు? మరి ఎట్టా బతికిందండి 9 నెలలు చెప్పండి మీరు, ఎలా బ్రతికింది బిడ్డ 9 నెలలు? బిడ్డ బయటకు వచ్చిన తర్వాత 3 రోజులు పాలు ఇవ్వకుండా, 3 రోజులు వద్దండి, ఒక రోజంతా పాలు ఇవ్వకుండా ఆహారం పెట్టకుండా బిడ్డను వదిలేయండి, ఒక్కరోజు బిడ్డ బ్రతుకుద్దా అండి? గుండె మీద చేస్తున్న బిడ్డ బ్రతుకుద్దా అండి? బ్రతకదే. మరి 9 నెలలు ఎలా బ్రతికిందండి ఆ బిడ్డ? నువ్వు పెట్టావా ఆహారం? ఏమండి నీ భర్త పెట్టాడా ఆహారం? లేకపోతే మీ అమ్మ నాన్న పెట్టారా? లేకపోతే శాస్త్రవేత్త పెట్టాడా? ఎవరు పెట్టారండి మన కడుపులో ఉన్నప్పుడు మనకందరికీ ఆహారం? 9 నెలలు కాపాడాడే, 9 నెలలు మనం సంరక్షించాడే, మనల్ని జాగ్రత్తగా ప్రత్యేకపరిచాడే. ఈ ప్రపంచానికి ఈ జ్ఞానం అర్థం కావట్లేదండి. నాకు అన్ని తెలుసని విర్రవీగుతున్నాడే. అరే కనీసం ఇది నీ జన్మరా, నీ ప్రారంభంరా, దీని గురించి కూడా నీకు తెలీదా? తెలీదు.
ఈ నీ నీ గర్భంలో సమస్త కార్యక్రమాలు జరిగించేవాళ్ళు ఎవరు? దేవుడు ఉన్నవాడు. ఆయన ఉన్నాడు గనకనే మనం అందరం కూడా తల్లి గర్భంలో నిశ్చింతగా ఉన్నాం. బిడ్డ గంతులేస్తాడట, లోపట ఇటు ఇటు తిరుగుతాడట. ఎందుకో తెలుసా? మా నాన్న ఉన్నాడని అప్పుడు తెలుసంట బిడ్డకి. అప్పుడు తల్లి గర్భంలో ఉన్నాగా, తల్లి మాయలో గర్భంలో ఉన్నప్పుడు అన్నీ తెలుసు బిడ్డకి. తల్లి మాయను ఛేదించుకుని ఎప్పుడైతే ఈ లోకం అనే మాయలోకి వచ్చిందో అయిపోయింది. టోటల్ కొలాప్స్. చిప్పు మారిపోయింది అంతే. ఎందుకంటే మన అట్లాంటి వాళ్ళం చిప్పును మార్చేసాం. లోపల తండ్రి సంరక్షణ, బయటకు వచ్చిన తర్వాత నీకు అప్పచెప్పాడు బాధ్యత. ఆయన బాధ్యత తీసుకున్నప్పుడు చాలా బాగున్నాం. ఎప్పుడైతే మన చేతికి వచ్చిందో బాధ్యత, సర్వనాశనం చేసాం పిల్లల్ని. ఇక్కడ మన బతుకు బాగోదుగా, మన మాటలు బాగోవుగా, మన చరిత్ర బాగోదుగా. నిన్ను బట్టే నీ పిల్లలు. నీకు బాధ్యతను అప్పచెప్తే నీ ఇష్టానుసారంగా చేస్తావా? అడుగుతున్నాడు ఇప్పుడు. సమస్త కార్యక్రమాలు అలాగే కడుపులో 9 నెలలు కాపాడి ఏమంటే ఆహారాన్ని పెట్టండి. ఎలా పెట్టాడో తెలుసండి ఆహారం? నిజంగా ఆశ్చర్యపోవాలండి. కనీసం ఏమైందనండి ఆ శాస్త్రవేత్తలకైనా, పోనీ సైన్స్ శాస్త్రవేత్తలకైనా, పోనీ బయాలజీ శాస్త్రవేత్తలకైనా ఏమంటే అన్ని విడమర్చి చెప్తారండి. ఇప్పుడు శాస్త్రం డెవలప్ అయిన తర్వాత విడమర్చి చెప్తున్నారు. ఏమని? ఇదిగో తల్లి ఆ బొడ్డుకి, బిడ్డ బొడ్డుకి ఇద్దరికి కనెక్టివిటీ జరాయువు ఉంటుందట. జరాయువు దాన్ని ప్రేగు అంటారు, ప్లాజెంటా అంటారు ఇంగ్లీష్లో. ఏమండి దాని ద్వారా ఆహారం ఎప్పుడైతే తల్లి తీసుకుంటుందో బిడ్డకు కావలసిన ఆహారంగా ఆ పేగు మలచి ఆ బిడ్డకి ఆహారం అలాగా పేగు ద్వారా వెళ్తుందట. ఆ పేగు ద్వారా వెళ్తుందట, ఆహారం అలా వెళ్తుందట. నువ్వు చేయలేదుగా. అది మన అది కూడా మొదటి వరకు తెలియదు ఈ ప్రపంచానికి లోపడేం జరుగుతుందో. ఇప్పుడు కొంచెం మిళుక్కు మన కళ్ళు తెరుచుకున్నారు కొంచెం. అది కూడా దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఇది నీకు తెలియటం వల్ల నేనేంటో అర్థం కావాలి. అప్పుడప్పుడు ఒక బిస్కెట్ వేస్తాడు ఇలాగా, తీసుకుంటారని. అబ్బో బలి చెప్పేశారని చప్పట్లు కొడతారు వీళ్ళు. చిన్నిది సముద్రంలో కాకిరెట్ అంతా నీకు తెలిసింది, అది కూడా తెలియదేమో నీకు. అది కూడా ఎందుకు చెప్పాడంటే ఆయన గొప్పతనం అర్థం కావాలి మరి నీకు. అందుకే ఆయన గొప్పతనం అర్థం కావటానికి సైన్స్ డెవలప్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఆయన గొప్పతనం అర్థం కావటానికి సైన్స్ డెవలప్ అయింది. ఒకవేళ ఆయన గొప్పతనం అర్థం కాకుండా ఉండేటట్టుగా ఉంటే సైన్స్ డెవలప్ అయ్యేది కాదు. రాసుకోండి కావాలంటే. ఇప్పుడు బిడ్డ బయటకు వచ్చిన తర్వాత లోపల తీసుకున్నాడు, పెట్టాడు ఫీడింగ్, తండ్రి పెట్టాడు, బయటకు వచ్చాడు. బయటికి రాగానే అప్పటి వరకు నా తల్లి స్థానంలో పాలు లేవండి. నా తల్లి స్థానంలో అప్పటి వరకు పాలు లేవు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి పాలు? ఎవరు పెట్టారండి? ఒకవేళ నువ్వే చేసుకున్నా అనుకుంటే ఇవాళ చాలామంది తల్లులకి పాలు రావట్లా. అందుకే పాత పాలు పట్టిస్తున్నారు. ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్, నేను కూడా పాత పాలే తాగా. డబ్బా పాలు అంటారు కదండి, నేను కూడా పాత పాలే తాగాను. చాలామంది పాత పాలు తాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. అంటే ఇది నీకు అర్థం కావాలని చెప్తున్నాను. బయటికి రాగానే ఆ బిడ్డకి ఆ తల్లి స్తన్యంలోంచి పాలు, ఆ బిడ్డ తాగే విధంగా ఆ అవయవ నిర్మాణం. పాలపీక దేని చూసి తయారు చేశారనుకుంటున్నారు? ఈరోజు దౌర్భాగ్యులు, దుష్టులు, దుర్మార్గులు నీ చిన్నతనంలో నువ్వు పుట్టినప్పుడు నువ్వు తాగే పాలయ్యా, నీ తల్లి స్తన్యాన్నయ్యా, దానినే బూతు చేసిందండి ఈ సమాజం. బూతు చేసిందండి. పచ్చడి చేయాలి ఒక్కొక్కడినే. అందుకే చేస్తున్నాడు దేవుడు. ఏంటి చూస్తున్నావు నువ్వు? నువ్వు చూస్తున్నావు? నీ తల్లి నీ చిన్నప్పుడు నీకు నాకు పాలిచ్చిన పాలపేకయ్యాది. దేవుడు చేశాడు సమస్త కార్యక్రమాలు దేవుడు చేశాడు. అది నువ్వు బిడ్డ పాలు తాగేటప్పుడు ఇబ్బంది పడకూడదు. ఏంటండి ఆయన జాగ్రత్త, ఆయన ప్రేమ, ఆయన మనసు, మన దేహంలో ప్రతి అవయవం అండి ఆయన చేశాడు అంటే ఒక కారణం ఉంటుంది. దానికి అనుగుణంగా మరల్చాడు మన రూపాన్ని. కన్న తండ్రి అనే దేవుడు మరల్చాడు. బిడ్డను ఎత్తుక్కుంటే చంకలో నిలవాలి, నీ చంకలో నిలవాలి బిడ్డ. మగవాళ్ళు ఎత్తుకోరు కానీ పెద్దగా ఆడవాళ్ళు ఎక్కువ ఎత్తుకుంటారని చంకన నిలిచేటట్టుగా చేశాడు ఆకారాన్ని. అది ఆయన క్రియేటివిటీ. నీకేం తెలుసు? నీకెప్పుడు ప్రతి దాంట్లో పాపం ఎత్తుక్కోవటమే నీకు తెలుసు. పాపిష్టోడు గనక నువ్వు, అంతే కదండి. ఎప్పుడు పాపపు చూపులేదు అంటారు చూడండి. సామెతం చూడండి, పచ్చ కావిరిలోడికి లోకం అంతా పచ్చగా కనపడినట్టు ఏం కనపడుతుంది నీకు? అంతా పచ్చే, అంతా పాపమే. మంచిగా చూడు, చరిత్రలోకి వెళ్ళు, ఒక్కసారి ఆలోచించు, నీకు అర్థమవుతాయి. దీనికోసం అండి ఈ సమాజం పరిగెడుతుంది.
అందుకే సమస్త కార్యక్రమాలు అలాగే భూమి మీదకి వచ్చిన తర్వాత గాలి పీల్చావు, నీటిని తాగావు, పంచభూతాలను అనుభవించావు, ఎన్నో ఆహార పదార్థాలు తీసుకున్నావు కదా. ఇవన్నీ ఎవరు సిద్ధపరిచారు? కొండలు, సెలయేర్లు, నదులు, సముద్రాలు, చెట్టు, చామ, జంతు జాలము, చరాచర జీవరాశులన్నిటిని కూడా సమస్తమును దేవుడు సిద్ధపరిచాడే. అదే చెబుతున్నాడు చూడండి, సమస్తమును జరిగించు దేవుని క్రియలు, సమస్తము జరిగించు దేవుని క్రియలు, సమస్తము జరిగించు దేవుని క్రియలు. ఏమండి, మనుషులు ఎరగటం లేదటండి. మనుషులు ఎరగటం, దేవుడి క్రియలు తెలియవట. మనుషులు చేసిన క్రియలు అయితే బాగా తెలుసు. 70 mm వేసి చూపిస్తాడు, పొద్దున్న లేక ఓదర కొడతాడు వార్తల్లో. మనుషులు చేసినవి అన్నీ, పలానాడు అది కనిపెట్టాడు, పలానాడు ఇది కనిపెట్టాడు, పలానాడు అది చేశాడు, పలానాడు ఇది చేశాడు, పలానాడు నేరం చేశాడు, ఘోరం చేశాడు, ఈ చూపించేవాడే కానీ దేవుని కార్యక్రమాలను చూపించేవాడు ఎక్కడున్నాడు చెప్పండి? దేవుని కార్యక్రమాలు చూపించేవాడు ఎవడున్నాడు? అందుకే కథన రంగంలో కథం తొక్కాం. దేవుని కార్యక్రమాలను 70 mm మీకు చూపించాలి. మా కోరిక అదే. ఏమైపోయినా పర్లేదు, ఎవరు ఏమనుకున్నా పర్లా, మన తండ్రి, మన కన్న తండ్రి కార్యక్రమాలు ఈ సమాజానికి చాటి చెబుతాం, చాటి చెబుతాం, చాటి చెబుతాం. ఎందుకంటే మనుషులకు తెలియదు గనక. తెలుసు అనుకుంటున్నాడు అంతే, బ్రతుకుతున్నాడంతే భ్రమలో. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించండి. అలాంటి ఎన్ని మాటలండి, ఎన్ని మాటలండి. కానీ ఎందుకు ఎరగటం లేదో తెలుసా అండి? అలాని మనిషికి జ్ఞానం లేదా చెప్పండి? అలాని మనిషికి జ్ఞానం లేదా? ఉంది. ఈ ప్రకృతిలో 84 లక్షల జీవరాశులు పోరు. నువ్వన్నట్టే 84 లక్షల జీవరాశులు ఎవడు ఉత్తముడు, ఎవడు శ్రేష్ఠుడు చెప్పండి? ఎవరు ఉత్తముడు, ఎవరు శ్రేష్ఠుడు? మనిషే కదండి. మనిషికి తెలివితేటలు ఉన్నాయి కదండి. తెలివితేటలు లేవా? అన్నిటికంటే మనిషికి ఎక్కువగా తెలివితేటలు. నువ్వు తెలివైన వాడు గనకనే ఏమండి, గడ్డి చీప పాలు చీప? గడ్డి చీప, పాలు చీప అంటే తెలుగులో తక్కువ, ధర తక్కువ, చవక. రైట్. గడ్డి చవక, పాలు చవక చెప్పండి? చెప్పండి. మీకు తెలుసుక? అది కూడా తెలీదా? తెలుసుక? అది కూడా తెలుసుకపోనే నేనేమన్నా చెప్పండి? గడ్డే చవక. చవకైన గడ్డిని గేదికిచ్చావు, ధర పలికే పాలను అంటే ఎవరు తెలివైనోళ్ళు? ఇప్పుడు ఎవరు తెలివైనోడండి? మనమే తెలివైన వాళ్ళం. అంటే ఇన్ని తెలివితేటలు, ఇంత బుద్ధి నీకు ఎందుకు ఇచ్చాడో దేవుడు ఆలోచించావా? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అమ్మో నిజమే కదా, నేను కళ్ళ ముందు కనపడుతుంటే ఎన్నో జీవరాశులు కనపడుతున్నాయి. కోడి కనపడింది, మేక కనపడింది, గేదె కనపడింది, చెట్లు కనపడుతున్నాయి, అన్నీ కనపడుతున్నాయి. వీటన్నిటికంటే నాది శ్రేష్టమైన జీవితంగా కనపడుతుంది. వీటన్నిటిని లోబరుచుకుంటున్నానే, వీటన్నిటిని నేను వాడుకుంటున్నానే, వీటన్నిటిని నేను ఏలుతున్నానే. అంటే ఇప్పుడు నేను అన్నిటికంటే తెలివైన వాడివే. కానీ నీ తెలివి సంతకెళ్ళా ఇప్పుడు ఏమైపోయిందో ఇప్పుడు చెప్తున్నాడు చూడండి దేవుడు. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడు నీకు ఇచ్చాడు కదా దేవుడు, బుద్ధినిచ్చాడు, తెలివినిచ్చాడు. అయితే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు చూడండి. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం. మరలా చెబుతున్నాను, యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనంలో ఏం చెబుతున్నాడు? జాగ్రత్తగా ఆలోచిస్తే, భూజంతువులన్నిటికంటే చెబుతున్నాడు దేవుడు, చెబుతున్నాడు, బైబిల్లో చెబుతున్నాడు. భూజంతువులన్నిటికంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పాడట. ఏం నేర్పాడు? మనకి ఎక్కువ బుద్ధి నేర్పాడట. ఎవరు? దేవుడు. మళ్ళీ బుద్ధి నేర్పింది ఎవరు అనుకుంటున్నావు? మనకి. నువ్వు కార్యక్రమాలు చేసుకుంటున్నావు కదా, పనులు చేసుకుంటున్నావు కదా, ఏ జ్ఞానంతో ఏ తెలివితో చేసుకుంటున్నావు నువ్వు చెప్పు? ఇళ్ళు కట్టుకున్నావు, పెళ్ళిళ్ళు చేసుకున్నావు, రకరకాల కార్యక్రమాలు చేసుకుంటున్నావు, రకరకాల అలంకరణ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఓకే, ఎందుకు? తెలివితేటలు ఉన్నాయి కనుక. వ్యాపారాలు చేసుకుంటున్నారు, కార్యక్రమాలు చేసుకుని ఎందుకు? తెలివి ఉంది కనుక. అదే తెలివి లేదానికి ఎలా ఉంటావు నువ్వు? అప్పుడప్పుడు చూడండి, అక్కడక్కడ కనపడతారు మందబుద్ధి పిల్లలు. పాపం వాళ్ళకి ఏం తెలియదు, చొంగగార్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి అడు తిరుగుతారు, ఇడు తిరుగుతారు, ఏం మాట్లాడతారో తెలియదు. వాడికి ఏ తెలివితేటలేదు, ఏం చేసుకోలేడు. అలా నిన్ను పుట్టించలేదు కదా ఆయన. అది నీకు అర్థం కావాలని. అలా నీ దేవుడు నిన్ను పుట్టించలేదు కదా. ఎలా పుట్టించాడట నిన్ను? భూజంతువులన్నిటికంటే నీకెక్కువ బుద్ధి నేర్పాడు, బుద్ధి నేర్పాడు, బుద్ధి నేర్పాడు, బుద్ధి నేర్పాడు. అందుకే పుట్టగానే ఎవరో చెప్పినట్టుగా తల్లి స్తన్యులోంచి పాలు, చక్కగా పాలపీకలోంచి పాలు వెనక్కలాక్కుంటాడండి బిడ్డ. ఎవరో చెప్పినట్టే, ఎవరో నేర్పినట్టే. లేదు పోనే
అది ఆటోమేటిక్గా బిడ్డ తెలుసు అనుకుంటే కొబ్బరి బొండంలో ఒక స్ట్రా వేసి బిడ్డను లాగమని వెనక్కి లాగుతాడా? ఎందుకు లాగడం? అది నేర్పలేదు దేవుడు. నేర్పింది ఏంటో తెలుసా దేవుడు? రే, నువ్వు బయటికి వెళ్ళంగా నువ్వు తాగవలసింది కొబ్బరి నీళ్ళు కాదురా నాన్న, తల్లిపాలు రా నాన్న నువ్వు తాగాల్సింది. అందుకు ఇది నేర్చుకో, నువ్వు ఎంతవరకు నేర్చుకో అంత నేర్చుకో అని పంపించాడు ఆయన. అది మనందరికీ బుద్ధి నేర్పాడు. బుద్ధి నేర్పాడు. భూజంతువులన్నిటికంటే ఎక్కువ బుద్ధి నేర్పాడట. తర్వాత తర్వాత ఆకాశ పక్షులు ఆకాశంలో కనబడుతున్న పక్షులన్నీ కూడా వాటన్నిటికంటే మనకి ఎక్కువ జ్ఞానం నేర్పాడట. ఎందుకయ్యా మాకెంత బుద్ధి నేర్పావు? ఎందుకయ్యా ఎంత జ్ఞానం నేర్పావు? అన్నిటికంటే మాకే ఎక్కువ బుద్ధా? అవును, ఎస్, 100% రైట్. ఏమంటే పక్షులు గూళ్ళు కడుతుంటాయండి, రకరకాల గూళ్ళు కదండి, రకరకాల గూళ్ళు. కానీ నువ్వు కట్టుకున్న గూడు ఎలా కట్టావు? ఆ గూడు బాగుంది, ఈ గూడు బాగుందా? నిజం చెప్పు. మన గూడే బాగుంది, మనకు నచ్చినట్టు మనం కట్టుకున్నాం. పక్షుల గూళ్ళో మనం ఉండలేం కదండి. దానికంటే ఎక్కువ జ్ఞానమా? ఎక్కువ జ్ఞానం ఎందుకు నేర్పాడు? ఇంత బుద్ధిని ఎందుకు నేర్పించాడు? ఇంత తెలివితేటలు ఎందుకు ఇచ్చాడు? ఇంత శ్రేష్ఠుడుగా నిన్ను ఎందుకు నిలబెట్టాడో తెలుసా? ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. ఎందుకయ్యా ఇంత బుద్ధి? ఎందుకయ్యా ఇంత జ్ఞానం? ఎందుకయ్యా మమ్మల్ని శ్రేష్ఠుడుగా నిలబెట్టావు అంటే, నన్ను సృష్టించిన నా తల్లి గర్భంలో నన్ను పోషించిన, నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన, నా తల్లి గర్భంలో నన్ను భరించిన నా తండ్రి ఎవరు, ఎక్కడున్నారని అనుకుంటారనుకున్నాడండి ఆయన. అనుకుంటారనుకున్నాడండి. మనందరూ కూడా దేవుడిని వెతుకుతాం అనుకున్నాడండి ఆయన. మనందరూ కూడా ఆయన కార్యక్రమాలు తెలుసుకుంటారనుకున్నాడండి. మనందరినీ ఆయన కార్యక్రమాలు తెలుసుకుంటారు. యాపిల్ పండు తిన్నప్పుడు, దానిమ్మ పండు తిన్నప్పుడు, నారింజ పండు తిన్నప్పుడు నేనే చేశాను నా పిల్లల కోసం అంత అందంగా అంత రుచిగా తెలుసుకుంటారని, వాళ్ళు అనుభవిస్తారని, సంతోషపడతారని, తద్వారా నన్ను సంతోషపెడతారని నేను అనుకున్నాను. నన్ను సృష్టించిన, నా కొరకు సకల చరాచర జీవరాశులను సృష్టించిన ఆయన ఎవరు? ఆయన ఎక్కడున్నాడు? ఆయన వెతకాలి అని అనుకుంటారని మనకి ఎక్కువ తెలివితేటలను ఇచ్చాడండి. కానీ మనిషి తెలివితేటల్లో ఉపయోగిస్తున్నాడండి దేవుడి దగ్గర. అందుకే అన్నాడు ఇందాక, వివేకము కలిగి తెలివితో దేవుణ్ణి వెతికేవాళ్ళు కలరేమో అని. నిజంగా వాళ్ళకి తెలివితో ఎంత బుద్ధిని ఇచ్చాను, ఎంత జ్ఞానాన్ని ఇచ్చాను. అయితే ఆ తెలివితో, ఆ బుద్ధితో, వివేకంతో నన్ను వెతికి నన్ను పట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నన్ను కనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా కోసం బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అక్కడి నుంచి చూస్తున్నాడట ఆయన. కానీ ఎవరు కనపడుతున్నారు చెప్పండి? యాపిల్ పండు కనపని గబగబా కోసుకుని మింగేసావు. దానిమ్మ పండు కనపడగానే ఏం చేసావు? కోసుకున్నావు. అవసరమైతే గింజలు తిన్నావు, జ్యూస్ చేసుకుని తాగేసావు. కానీ ఎవరు ఇవి సృష్టించింది? నన్ను సృష్టించింది ఎవరు? నా కోసం ఈ సృష్టిని సృష్టించింది ఎవరు? మమ్మల్ని అందరినీ పుట్టించింది ఎవరు? ఆయన ఎక్కడున్నాడు అని వెతికే వాళ్ళు ఎవరు లేరటండి. తండ్రి, నా తల్లి గర్భంలో ఈ చేతులు నాకు ఇచ్చావా? ఈ కాళ్ళు నాకు ఇచ్చావా? ఈ బ్రతుకుని ఇచ్చావా? ఎందుకయ్యా? ఎందుకు ఇచ్చావు తండ్రి అని ఆయన అడిగితే చెబుతాడు. నీకు చేతులు ఎందుకు ఇచ్చాడో, నీకు నోరెందుకు ఇచ్చాడో, ఈ అవయవాలను ఎందుకు ఇచ్చాడో, ఈ బ్రతుకుని ఎందుకు ఇచ్చాడో. కానీ మనిషికి అది అర్థం కాలేదంటే. బ్రతుకుని ఎందుకు ఇచ్చాడో మనుషులు అర్థం చేసుకోక ఎవడికి నచ్చినట్టు వాడు బ్రతుకుతున్నాడంటే. జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో మనుషులకు అర్థం కాక వారికి నచ్చినట్టు మనుషులందరూ బ్రతుకుతున్నారండి. వారికి నచ్చినట్టు బ్రతుకుతున్నారండి. దారుణంగా బ్రతుకుతున్నాడండి. చేతులు ఇచ్చింది నీకు నచ్చినట్టు చెత్త కార్యక్రమాలు చేయటానికి కాదయ్యా. నీకు కాళ్ళనిచ్చింది నీకు నచ్చిన బారికి వెళ్ళిపోవటానికి కాదు. నీకు నోరునిచ్చింది నువ్వు కట్టుకున్న భార్యనో, లేకపోతే నువ్వు కట్టుకున్న భర్తనో, లేకపోతే నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులను దూషించడానికి కాదు నీకు నోరిచ్చింది. ఏమనుకుంటున్నావు? ఎలా బ్రతుకుతున్నావు? ఎలా జీవిస్తున్నావు? ఆలోచించి ఒక్కసారి మనసు పెట్టు, నీకు అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది తెలుసా? ఇంత బుద్ధి, ఇంత జ్ఞానం ఇచ్చినప్పుడు జ్ఞానంగా ఆలోచిస్తున్నారండి మనుషులు. జ్ఞానంగా బ్రతుకుతున్నారండి, బుద్ధిగా బ్రతుకుతున్నారండి, మంచిగా బ్రతుకుతున్నారు మీరు చెప్పండి? లేరు. ఎందుకంటే తెలివితేటలో ఆ తెలివితేటల్ని మంచికి వాడలేదట మనిషి. చావు తెలివితేటలకు వాడుకుంటున్నాడట. ఏ తెలివితేటలకి? చావటానికి చావు తెలివితేటల కోసం వాడుకుంటున్నాడు మనిషి. ఇంకేమర్థం అవుతాడు చెప్పండి దేవుడు? వాడి బ్రతుకు పరమార్థం ఏమర్థం అవుతుంది చెప్పండి? బ్రతుకును మార్చుకునే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లలారా, మీరైనా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి.
ఒక మంచి నిర్ణయం తీసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ చెబుతున్నాడు, ఒకవేళ నిజంగా ఆయన ఎక్కడున్నాడని ఎత్తుక్కుంటే నన్ను చేసింది ఎవరో అన్న సంగతి నాకు తెలిస్తే ఎందుకు నేను వ్యర్థంగా బ్రతుకుతాను చెప్పండి? నా దేవుడు చెప్పినట్టు నేను బ్రతకను? చేతులిచ్చింది ఆయన అన్న సంగతి నాకు అర్థమైతే, తండ్రి ఈ చేతులు నాకు ఎందుకు ఇచ్చావో చెప్పు, దానికోసమే వాడతాను. తండ్రి ఈ బ్రతుకు ఎందుకు ఇచ్చావో చెప్పు, అందుకోసమే నేను వాడతాను. నీ మాట వింటాను తండ్రి, నీ మాట వింటాను తండ్రి అని వినేవాళ్ళం అర్థమైతే. కానీ ఒక భూమికి అర్థమైందట, భూమిని ఎవరు చేశారన్న సంగతి భూమికి అర్థమైంది గనుక దేవుడు చెప్పిన పని భూమి చేస్తుంది గనక మనం అందరం కూడా బ్రతుకుతున్నాం. గుర్తుపెట్టుకోండి. కన్నులెత్తి పైకి చూస్తే ఆకాశం కనపడుతుందే, ఆకాశానికి చెప్పాడు దేవుడు ఏమని? నేను చెప్పినట్టు నువ్వు పని చేయాలి. సూర్యుడు చెప్పాడు, నేను చెప్పినట్టు నువ్వు పని చేయాలి. చెట్లకు చెప్పాడు, నేను చెప్పినట్టు నువ్వు పని చేయాలి. ఎస్, వాటికి తెలుసు వాటిని చేసిన వారెవరో, ఆ సృష్టికర్త ఎవరో సృష్టి అంతకు తెలుసు. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు పొద్దున లేవగానే సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు చెప్పండి? ఎక్కడ ఉదయిస్తాడు? మనలాగా పిచ్చి పిచ్చి వేషాలు వేయడండి సూర్యుడు. ఒక చోట ఉండమంటే మనుషులు ఉండరు, ఒక పట్టాన మాట్లాడరు, ఒక పట్టాయన కార్యక్రమాలు చేయరు. కానీ ఏంటండి క్రమశిక్షణ అక్కడే ఉదయించాలంతే. ఇక ఆజ్ఞించాడు, చెప్పాడు, చేస్తుందంతే. ఒక మాట చూపిస్తాను చూడండి, ఈ సందర్భంలో చూపించి నేను ముగింపులోకి వెళ్తాను. ఏమండి, యోబు గ్రంథం 35వ అధ్యాయము, క్షమించండి 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట చెప్తున్నాను చూడండి, మీకు అర్థం కావాలని ఈ మాట నేను చెబుతున్నాను. యోబు గ్రంథం 35వ అధ్యాయము 38వ అధ్యాయం 11వ వచనం. నీవు చూడండి చెప్తున్నాను, నీవు ఇంతవరకే గాని అవి దగ్గరకు రాకూడదని ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడునని నేను ఎవరితో చెప్పాడు ఆ మాట? సముద్రంతో చెప్పాడట దేవుడు. అంటే దేవుడు సముద్రంతో మాట్లాడతాడా? సముద్రంతో మాట్లాడతాడు. సముద్రానికి చెప్పాడా? చెప్పాడు. మరి సముద్రం విందా? విందండి, సముద్రం విందండి. వింద కాబట్టే ఎంత పొంగుతున్నా, ఎంత బయటకు వస్తున్నా, ఎక్కడ వరకు అణిచిపోవాలి అక్కడ అణిపోవాలండి, అంతే. లేదంటే నరసాపురంలో ఉంది కదండి పేరుపాలెం బీచ్, అప్పుడప్పుడు వెళ్తాం కదా మనం, జలకాలు ఆడటానికి వెళ్తాం కదా అప్పుడప్పుడు పేరుపాలెం. వెళ్ళారు ఎవరైనా? విశాఖపట్నం వెళ్తే జలకాలు ఆడతాం. ఆర్కే బీచ్, రిషికండ బీచ్, ఇంకా రకరకాల బీచ్లు ఉన్నాయే. హాయిగా ఆనందంగా ఎందుకు బీచ్లో జలకాలు ఆడటానికి వెళ్తావు తెలుసా నువ్వు? నీ తండ్రి చెప్పాడు, నా పిల్లలు వస్తారు, అక్కడ వరకే ఉండాలి, అంతకు మించి దాటావో అయ్యా నీ గురించి మాకు బాగా తెలుసయ్యా, నువ్వు సమస్తాన్ని చూసినవాడు, సమస్తాన్ని చేసినవాడు, నీ మాట ఖచ్చితంగా మేము వింటాము. వింది. ఇది మనకు అర్థం కావట్లేదు కనుక అప్పుడప్పుడు ఇలా అంటాడు ఆయన, సముద్రానికి ఇలా సైగ చేస్తాడు అప్పుడప్పుడు. అప్పుడు వస్తాయి నీళ్ళు మన మీదకి, అదే సునామీ. అప్పుడప్పుడు మనకు తెలియాలి కదా మరి. అది దేవుడు దానికి చెప్పినట్టుగా ఒకవేళ వస్తే మన పరిస్థితి ఏంటో అప్పుడప్పుడు టేస్ట్ చేయాలిగా. మనం 2004లో టేస్ట్ చేశారు. 2004లో టేస్ట్ చేస్తే 4 లక్షల నుంచి 5 లక్షల మంది దెబ్బ. ఏమండి, దెబ్బ అయిపోయింది, శవాలు దెబ్బ అయిపోయింది. బీచ్ కాస్త ఆనంద విహారం కాస్త ఎలా అయిపోయింది? విషాద విహారం అయిపోయింది అది. అప్పుడప్పుడు వీటిని చూసి మనం అర్థం చేసుకోవాలి, అమ్మో దేవుడు గద్దిస్తే ఇలాగే ఉంటుంది. ఆయన గద్దింపులు ఎలాగుంటాయి కానీ మనం అర్థం చేసుకో, ఇది దేవుడు గద్దింపు అన్న సంగతి మనకు తెలియదు అనమాట. ఆలోచించండి ఒకసారి. నువ్వు ఎక్కడి వరకే వచ్చి నువ్వు అక్కడ ఆగిపోవాలని సముద్రంతో దేవుడు చెబితే, సముద్రం దేవుడు మాట వింటే, ఏమండి సముద్రమే దేవుడు మాట. సముద్రం అంటే ఎంత అండి? అమ్మో, కన్ను చూపు మేర కనబడతానే ఉంటుందండి. ఆకాశాన్ని అంటుకున్నట్టు కనపడుతుంది సముద్రం దగ్గరికి వెళ్తే. అది ఎంత ఉందంటే 3 అంతులు సముద్రం, 1 అంతు భూమి ఉంది, మధ్యలో భూమి ఉంది అంతే. 1 అంతు 6 నేల ఉంది, 6 నేల. అర్థమవుతుందండి? అంత పెద్ద సముద్రం అట దేవుడు చెబితే అంది. మరి నువ్వెంత ఉన్నావు, నేనెంత ఉన్నా? నువ్వెంత, నేనెంత అండి? ఎంత ఉన్నావా? ఇంత చెప్తాం. ఉదాహరణ, సముద్రంతో పోలిస్తే మనం ఎంత? ఇంత. మరి మనిషికి ఎందుకు అంత పొగరు? దేవుడి మాట ఎందుకండి? ఏమండి, దేవుడు చెప్పినట్టుగా భక్తి ఎందుకు చేయడండి మనిషి? అదే మన పరాకాష్ట, అదే మన దౌర్భాగ్యం. ఏం చేస్తాం చెప్పండి? సముద్రానికి చెబితే సముద్రం దేవుడి మాట ఉంది, భూమికి చెబితే భూమి దేవుడి మాట ఉంది, సూర్యుడికి చెబితే సూర్యుడు దేవుడి మాట విన్నాడు. కానీ మనిషి ఎందుకండి దేవుడి మాట వినటం లేదు?
మనిషి ఎందుకండి దేవుని వెతకటం లేదు? మనిషి ఎందుకండి వాడి బ్రతుకుని మార్చుకోవటం లేదు? మనిషి ఎందుకండి నన్ను సృష్టించి నన్ను కలిగించి ఈ సువిశాల ప్రకృతిని విశాలపరిచి సమస్త కార్యక్రమాలు చేసిన ఆ దేవుడు ఎక్కడున్నాడు? నా తండ్రి ఎక్కడున్నాడు? నా తండ్రి ఎక్కడున్నాడు? ఆ తండ్రి కోసం పరితపించే వాళ్ళు ఎక్కడ? ఆ తండ్రి కోసం బ్రతికే వాళ్ళు ఎక్కడ? ఆ తండ్రి చెప్పినట్టు బ్రతికే వాళ్ళు ఎక్కడ? ఆ తండ్రి చెప్పినట్టుగా చెడుతనమును అసహ్యించుకుని చెడుతనమును విడిచి బ్రతికే వాళ్ళు ఎక్కడున్నారు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు అర్థమవుతాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ అర్థమవుతాయండి. కానీ అలా బ్రతికే వాళ్ళు లేరండి, అలా జీవించే వాళ్ళు లేరండి. అందుకే దేవుడు ఈ ఉన్నతమైన మాటలు మనకు చెప్పిస్తున్నాడు. ఆలోచించండి ఒక్కసారి. దేవుడు అంటే ఏంటో తెలుసుకోండి. ఆయనకి అన్నీ కనబడతాయి. భయపడాలి, దేవుడికి భయపడాలి. భయపడకపోతే మన పరిస్థితి ఏంటో చివరగా ఈ మాట చూపించి ముగించుకుందాం. చూడండి, ఒకవేళ నిజమైన భక్తిలోకి రాకపోతే, దేవునికి భయపడకపోతే, ఆ దేవుణ్ణి వెతకకపోతే, ఆ దేవుని పట్ల భక్తి కలిగి ఉండకపోతే మన పరిస్థితి ఏంటో ఇక్కడ చెబుతున్నారు. చూడండి కిందకు వచ్చేసరికి ఎక్కడ? ఇర్మియా గ్రంథము చివరిగా, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. 19వ వచనం, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. నీ దేవుడు ఎవరు అనుకుంటారు? నీ దేవుడు ఆయన, నీ దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, ఈ సృష్టిని పుట్టించిన దేవుడు, సృష్టికర్త దేవుడు. ఆ దేవుడు తెలుసుకోవాలి. నీ తెలివితేటలు ఇస్తే ఆ తెలివితేటలు దేనికి వాడుతున్నావు చెప్పండి? వ్యాపారాల కోసం వాడుకుంటున్నావా? ఈ లోక సంబంధమైన బ్రతుకు కోసం వాడుకుంటున్నావా? ఈ లోకంలో బ్రతికే 3 నెలల ముచ్చట కోసం నీ తెలివితేటలు ఉపయోగిస్తున్నావా? డబ్బును సంపాదించడానికి, ఏదో కావాలని, ఏదో సాధించాలని పరుగులండి మనుషులు. పరుగులు 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 పరుగులు. ఏంటి దానివల్ల నువ్వు సాధించేదండి చెప్పు? ఏంటి చెప్పు? చివరికి నీ పరిస్థితి ఏంటి? చివరి నీ మధ్యలో ఏంటి? ఒకానొక రోజున అన్నీ విడిచిపెట్టి మట్టికి వెళ్ళిపోవాలన్న సంగతి నీకు తెలుసే, నీ కళ్ళ ముందు కనబడుతుందే. మరి దేనికోసం అయ్యా నీ పరుగు? కుక్కంట, కుక్క చాలా సందర్భాలు చెప్పాను నేను. కుక్క సీరియస్గా వెళ్ళిపోద్దంట. ఏమంటే నాలుగు బయటకు అలా తెరిచి అలా వెళ్ళిపోద్ది. మళ్ళీ తిరిగి కాసేపటికి మళ్ళీ అలాగ వెళ్తుంది. ఏంటి దీనికి పని అంటే? పని లేదు, పాట లేదు. ఏం పని కుక్కకే? మనం ఉన్నాం, పరిగెడుతున్నాం. దేనికోసమో పరిగెడుతున్నాం. దేనికోసం పరిగెడుతున్నావు చెప్పు? దేనికోసం నీ పరుగు? దేనికోసం నీ ప్రయాస? దేనికోసం నీ వేట? ఏమి సాధించడానికి? అసలు ఈ బ్రతుకేంటి? ఈ జీవితం ఏంటి? ఎవరిచ్చారు? నాకు ఎవరు కలిగించారు? ఇవన్నీ కూడా ఎప్పుడైనా వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసావా? ఈ కార్యక్రమాల గురించి, సమస్త కార్యక్రమాల గురించి ఆలోచించావా? వర్షాన్ని ఎవరు కురిపిస్తున్నారు? సముద్రాలు ఎవరు రప్పిస్తున్నారు? నదుల్లో ఉన్న నీరు ఏమంటే కాలంలోకి ఎలా వస్తుంది? పంటలు ఎలా పండుతున్నాయి? ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచించావు? మింగటమే కానీ, ఆరగించటమే కానీ ఆలోచించడం నీకు తెలియదు కదా. ఇప్పుడు మింగటమే. మింగటం అంటే ఎంత ఇష్టమో మనకు కదండి. ఎప్పుడు మింగటం అంటే ఎంత ఇష్టమో, కానీ ఆలోచించం కదా. ఆలోచిస్తే బాగుండు ఆయన కార్యక్రమాల గురించి. అంతే కదండి. ఇది అర్థం కాలేదు. దేనికోసం పరిగెడుతున్నాడు మనిషికి తెలియదండి. వ్యాపారాలని, చెత్తని, డబ్బని, ఉద్యోగాలని, కార్యక్రమాలని పరిగెట్టి 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 గోతుకుపోతున్న ఈ సమాజమా, ఆలోచించొక్కసారి. ఈ సమాజమా, ఆలోచించొక్కసారి. నిన్ను కలిగించిన వాడెవడో, నిన్ను పంపించిన వారు ఎవరో, నీకు సమస్తాన్ని కలిగించిన ఆ సృష్టికర్త ఎవరో ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకుంటే, ఆయన పట్ల నువ్వు బ్రతకవలసిన విధానం నీకు అర్థమైతే, దేవుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతికితే నీ బ్రతుకు సార్థకత అవుతుందని చెబుతున్నాడు. ఒకవేళ అవన్నీ పక్కన పెడితే ఏం జరుగుతుందో చెబుతున్నాడు చూడండి ఇక్కడ. ఇప్పుడు ఏమని? నీ దేవుడైన, నిన్ను పుట్టించిన, నిన్ను సృష్టించిన నీ దేవుడిని, నీ తండ్రిని విడిచిపెట్టడం. విడిచిపెట్టడం అంటే ఏంటి తెలుసా అండి? దేవుడిని విడిచిపెట్టడం అంటే ఏంటి తెలుసా? ఆయన మాట వినకపోవటమే, ఆయన చెప్పినట్టు బ్రతకకపోవటమే. ఆయన చెప్పినట్టుగా చెడుతనాన్ని విడిచిపెట్టి బ్రతకకుండా ఆయన దగ్గరికి వెళ్ళావనుకో, నువ్వు విడిచిపెట్టినట్టే. మరి ఏం పట్టించుకున్నావు నువ్వు చెప్పు? తాళి కట్టావు నీ భార్యకి, తాళి కట్టావు, ఇంట్లో పెట్టుకు 3 పూట్ల అన్నం పెట్టటమా? కాదే. ఆవిడకి ఏం కావాలి? ఏంటి ఆవిడకి ఏం చేస్తే ఆనందం? ఎలా ఉంటే ఆనందం? పట్టించుకోవాలి ఆవిడ్ని, పట్టించుకోవాలి. నన్ను పట్టించుకోవట్లేదండి నా భర్త. తాళి కట్టి ఇంట్లో ఉంటున్నానండి, ఏదో ఏదో తీసుకొచ్చి ఒక బొమ్మ దగ్గర పెట్టినట్టు ఆహారం పెడతానండి 3 పూట్ల. నన్ను పట్టించుకోవట్లేదు, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు. ఇది నీకు అర్థమైతే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆ దేవుణ్ణి పట్టించుకోకుండా ఉండటం అంటే విసర్జించటము. ఇప్పుడు చెప్తున్నాడు నీకు, అంటే ఈ మానవ సమాజానికి దేవుని ఎడల భయము భక్తి, భయము భక్తి. భయము అంటే అమ్మో దేవుడు చూస్తున్నాడు, ఈ సమస్తాన్ని కలిగించిన దేవుడు శక్తిమంతుడు, నేను తప్పు చేస్తే నా పని అయిపోద్ది అన్న భయం మనకు ఉండాలి. అందుకే సాటివాడిని ఒక మాట అనాలన్నా,
అది ఎవరినైనా కానివ్వండి, ఏ బంధమైనా కానివ్వండి, భార్యనైనా, భర్తనైనా, పిల్లలైనా, పిల్లల తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, లేకపోతే నీ శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు ఎవరైనా కానివ్వండి, సాటివాడిని ఒక మాట అనాలంటే, తప్పు చెయ్యాలంటే, మోసం చెయ్యాలంటే, అన్యాయం చెయ్యాలంటే, అక్రమం చెయ్యాలి అంటే భయం ఉండాలి. అమ్మో, దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. గర్భంలో ఉన్నప్పుడే నన్ను చూశాడు ఆయన, గర్భంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేశాడు. అంత శక్తి కలిగిన ఆ తండ్రి నేను చేసే ప్రతి కార్యక్రమం చూడ్డా, నీచమైన నికృష్టమైన కార్యక్రమాలు చూడ్డా, చూస్తున్నాడు. మనం చేసే పాపిష్టి కార్యక్రమాలు చూడ్డా, పాపిష్టి మాటలు వింటాడు. మరి ఆపడా? ఏమండి, మరి ఆపడా దేవుడు? ఆపడు, నువ్వే ఆపాలి. అది ఆయనకు కావాల్సింది. ఆయన ఆపడు, నువ్వు ఆపాలి. నువ్వు ఫుల్ స్టాప్ పెట్టాలి నీ దౌర్భాగ్యమైన జీవితానికి. అది ఆయనకు కావాలి, చూస్తున్నాడు. ఆయన ఆపితే నీ గొప్ప ఏంటి? ఇంకా ఆయన ఆపితే నీ గొప్ప ఏంటి చెప్పు. అందుకే ఆయన ఆపడు, నువ్వే ఆపాలి. నీ నేర చరిత్రను నువ్వే ఆపాలి. నీ ఘోరమైన మూర్ఖత్వాన్ని నువ్వే సమాధి చెయ్యాలి. నీ దౌర్భాగ్యమైన లక్షణాలని నువ్వే సమాధి చెయ్యాలి. ఒక ఫలభరితమైన జీవితానికి శ్రీకారం చుట్టుకోవాలి. అదైనా కావాలి. అందుకే చెబుతున్నాడు, దేవుణ్ణి విడిచిపెట్టడం ఒకటి, 2 నా ఎడలంటే దేవుని ఎడల భయము, భక్తి, అట్ ది సేమ్ టైం ప్రేమ. దేవుణ్ణి ప్రేమించడం ఎంత ప్రేమించడం అంటే, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడుక్కోవటం కాదండి. గుర్తుపెట్టుకోండి, ప్రేమించడం అంటే అడుక్కోవటం కాదు, ఇవ్వటం. అర్థమైందా మీకు? ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి మీరు? ప్రేమించడం అంటే ఇవ్వటం, అడుక్కోవటం. మీరు చెప్పండి, గుండె మీద చేసుకుని చెప్పండి. ఇవ్వటం. నీ భార్యను ప్రేమిస్తే ఇవ్వు, నీ పిల్లల్ని ప్రేమిస్తే ఇవ్వు, నీ భర్తను ప్రేమిస్తే ఇవ్వు. దేవుణ్ణి ప్రేమిస్తే చెప్పండి, నువ్వు నాకు ఇవ్వు. అంతేనా? దేవుడు మనం ప్రేమిస్తే దేవుడు మనకి ఇవ్వాలా? ఏమలా దేవుడు నీకు? నువ్వు ఇచ్చావు, ఎప్పుడైనా ఇవ్వటానికి ప్రయత్నం చేసావా? ఇలా దేవుడిని ఎవరు ప్రేమించలేదండి. నా దేవుడికి నేను ఇవ్వాలి, నా బ్రతుకుని ఇవ్వాలి. ఇలా ప్రేమించారు ఎవరైనా? ఇది కావాలండి దేవుడికి. ప్రేమించటం అంటే ఇవ్వటం అన్న సంగతి మనకు అర్థమైతే దేవునికి ఏమి ఇచ్చాం చెప్పండి? దేవుడికి ఏమి ఇచ్చాం? ఆయనకి ఏం కావాలి? మన మనసు కావాలండి, మన బ్రతుకు కావాలండి, మన హృదయం ఆయనకు కావాలండి. ఇచ్చేయండి, ఆయనకు కావాల్సిన ఇచ్చేసేయండి, ఆయన మీ మనసును ఆయనకి ఇచ్చేసేయండి. అందుకే అన్నాడు, భయము, భక్తి, ప్రేమ కలిగి ఉండటం. మనల్ని చేసిన వాడి పట్ల ప్రేమ, మనల్ని కలిగించిన వాడి పట్ల ప్రేమ, మన అవసరాలు తీర్చిన వాడి పట్ల ప్రేమ, మనల్ని పోషించిన వాడి పైన ప్రేమ ఉండాలండి మనకి. కానీ మనుషులకు దేవుడి పైన ప్రేమ లేదండి. ప్రేమ లేకపోగా తిరగబడుతున్నారు. ద్వేషం అంట దేవుడి మీద. ఎందుకు ద్వేషం? నువ్వు చేసిన దౌర్భాగ్యమైన కార్యక్రమాలకు, నువ్వు చేసిన పాపిష్టి కార్యక్రమాలు నువ్వు అనుభవిస్తున్నావు. దానికి దేవుణ్ణి ఎందుకు బాధ్యుడిగా చేస్తున్నావు? నువ్వు చేసిన తప్పది, అనుభవించు. మనం చేసిన ప్రతి తప్పుకు మనం అనుభవించాలి. అందుకే చెప్తున్నాడు, భయము, భక్తి లేకపోకుండా ఉండటం అనేది, ఇదిగో ఈ సమాజానికి బాధ కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. శ్రమ కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు? కారణమగును. అంటే దేవుణ్ణి విడిచిపెట్టడం, దేవుడంటే భయం లేకపోవటం, దేవుడంటే భక్తి లేకపోవటం ఈరోజు సమాజానికి శ్రమకు, బాధకు కారణం అంట. చూడండి, అంటే మనకి ఎందుకు బాధలు వస్తున్నాయి, ఎందుకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు మన బ్రతుకులు వాడిపోయినాయి అంటే కారణం దేవుడంటే భయభక్తులు లేవు మనకి. మన చెడుతనాన్ని విడిచిపెట్టాం, మనం దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టే బ్రతుకుతాం. ఇక్కడ పాయింట్ వచ్చిందండి. ఏ విడిచిపెట్టాం? దేవుణ్ణైనా విడిచిపెడతాం కానీ పాపాన్ని మాత్రం, తప్పుల్ని మాత్రం విడిచిపెడతాం మనం. ఎంత మంచి భక్తులు కదండి మనం, సూపర్ భక్తులు మనం. తర్వాత ఏమన్నాడండి? ఏమండి? బాధకు, శ్రమకు కారణమగునని, ఇదిగో నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. నీ చెడుతనం నిన్ను శిక్షిస్తుంది. అందుకే పంటలు చేతికి రాగానే తుఫాను వస్తుంది, నిన్ను గద్దిస్తుంది, తెలుసుకో. అందుకే అప్పుడప్పుడు సముద్రం బయటికి అలా వస్తుంది, తెలుసుకో. అప్పుడప్పుడు భూమి బద్దలైపోతుంది, నిన్ను గద్దిస్తుంది, తెలుసుకో. అప్పుడప్పుడు కరువులు తాండవిస్తున్నాయి, నిన్ను గద్దిస్తుందని తెలుసుకో. అప్పుడప్పుడు భయంకరమైన రోగాలు నీ మీద పడుతున్నాయి, ఎందుకో తెలుసా? నిన్ను గద్దిస్తున్నాయన్న సంగతి తెలుసుకో. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కిది. నమ్మారా? ఓకే, మీ బ్రతుకులను భద్రం చేసుకోండి. ఈ మాటల్లో ఒక్క తప్పు ఉందని మీరు నిరూపించండి. నేను ఇప్పటివరకు చెప్పిన మాటల్లో ఒక్కటి వాస్తవికతకు దూరంగా ఉందని చెప్పండి, మీ ఇష్టం. కానీ వాస్తవాలను నమ్మితే, నిజాలని నమ్మితే,
నిజమే, ఇదే నిజమైన సంగతి మీకు అర్థమైతే బ్రతకండి దేవుడి కోసం, జీవించండి దేవుడి కోసం. మీ బ్రతుకులు దేవుడి కోసం ఇవ్వండి. ఎందుకంటే తెలివితేటలు ఇచ్చాడు, నీకు బుద్ధినిచ్చాడు. ఏమండి, నీ బుద్ధి ఎంత జ్ఞానం ఉన్నప్పుడు, ఏమండి ప్రకృతే దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడు, మనకంటే తక్కువ జ్ఞానం కలిగి ఉన్నాయి పక్షులు కానీ జంతువులన్నిటి, అవే దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడు, అవే దేవుడు మాట విన్నప్పుడు, ఏమండి వాటికంటే ఎక్కువ బుద్ధి ఉందే, వాటికంటే ఎక్కువ జ్ఞానం ఉందే, మనం దేవుడి కోసం బ్రతకొద్దా? చెప్పండి మీరు. మన దేవుడి కోసం కార్యక్రమాలు చేయొద్దా? మనం దేవుడి కోసం సమస్తాన్ని ఇవ్వొద్దా? చెప్పండి. సూర్యుడికి వేరే పని లేదు, దేవుడి పని తప్ప వేరే పని సూర్యుడికి లేదు. మరి నీకు దేవుడి పని తప్ప అన్ని పనులు నీకు ఉన్నాయి. అది మన భక్తి. నీ తెలివితేటలు దేనికి వాడావు? నీ బుద్ధిని దేనికి వాడావు? ఊరుకుంటాడండి? అందుకని మన బ్రతుకులు పతనానికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి దేవుని పిల్లలారా ఆలోచించండి. ఎప్పటికైనా మన బ్రతుకులు భద్రం చేసుకోవాలంటే, భావి తరాలను మనం కాపాడుకోవాలంటే, మన జీవితాలు ఉన్నతంగా కట్టుకోవాలంటే, ఆ దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి, ఆ దేవుణ్ణి వెతకండి, ఆ దేవుడు ఎవరో తెలుసుకోండి, ఆయన ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడ వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. తద్వారా ఆ దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించండి. మీ జీవితాల్లో ఆనందాలు నింపుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆసీనులై ఉన్న మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నిజమే తండ్రి, ఈరోజు ఎక్కువ బుద్ధి ఎక్కువ జ్ఞానం కలిగిన మేము మిమ్మల్ని తెలుసుకోలేకపోతున్నాం, మీ కార్యక్రమాలు చేయలేకపోతున్నాం, మీకోసం బ్రతకలేకపోతున్నాం కన్న తండ్రి. ఎప్పటికైనా మా మనోనేత్రాలు వెలిగించుకున్నాయినా, ఈ జీవితం మీది, ఈ బ్రతుకు మీది, ఈ సర్వస్వం మీద అన్న సంగతి మాకు అర్థమైతే, మీది మీకివ్వటంలో మాకేంటి తండ్రి బాధ? మీకోసం బ్రతకటంతో మాకేంటి బాధ కన్న తండ్రి? ఆ పరమార్థం మాకు అర్థమైతే మా బ్రతుకంతా మీకు ఇచ్చేస్తాం, మిమ్మల్ని సంతోషపరుస్తాం. ఎప్పుడైతే మిమ్మల్ని సంతోషపరిచారో మీరు మమ్మల్ని సంతోషపరుస్తారు. ఎందుకంటే మేము అడగక ముందే మాకు అవసరాలు తీర్చి మమ్మల్ని సంతోషపరిచిన తండ్రి మీరు. అలాగే తండ్రి, ఈ భూమి మీద ఈ చిన్న జీవితం ముగించుకున్న తర్వాత నీ యొక్క నిత్యరాజ్యానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తావన్న పచ్చి నిజాలు మాకు తెలియపరిచినందుకు మీకు వందనాలు తండ్రి. ఇదిగో నా తండ్రి, మీ పిల్లలు ఈ మాటలు విన్నారు. నిజంగా ఈ కుటుంబ సభ్యులు, మర్రి రవి గారు వారి కుటుంబ సభ్యులు ఇంతటి చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తండ్రి, మీ మాటలు వినిపించాలని, మీ జ్ఞానం తెలియపరచాలని, మీరంటే ఏంటో, మీ ఔన్నత్యం ఏంటో ఈ పరిసర ప్రాంతాలకు రుచి చూపించాలని చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారి కుటుంబాన్ని, వారి బృందాన్ని, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మీ తోడు, మీ దీవెనలో ఎల్లవేళలా ఉంచుతారనే సంగతి మాకు తెలుసు నాయన. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ మాటలను వారి హృదయం అనే పలక మీద పెట్టుకుని వాటి ప్రకారం ఉన్నతంగా వారి జీవితాన్ని కట్టుకుని తండ్రి, మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని దయచేయమని అర్థిస్తున్నాం. పేరు పేరున అందరినీ దీవించండి. వారి కార్యక్రమాలు అభివృద్ధి పరచండి. మీ కార్యక్రమాలు తెలుసుకుని ఎప్పుడు మీ కార్యక్రమాల్లో ఉండే చక్కటి బ్రతుకును వారందరికీ ప్రసాదించమని, మాకు ప్రసాదించమని అడుగుతున్నాం. మీ చిత్తానుసారమైన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించండి. మీ అధికారానికి లోబడే బ్రతుకును మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటూ, యేసువారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.